అందరికీ నమస్కారం. మనం ఈ వీడియోలో మోకాళ్ళ నొప్పులకి మెరుగైన వైద్యం అనేటువంటి అంశాన్ని గురించి తెలుసుకోబోతూ ఉన్నాం. గత కొన్ని వీడియోల్లో కూడా మోకాళ్ళ నొప్పులకు సంబంధించినటువంటి వివరాలు ఇచ్చి చక్కటి వైద్య విధానాల గురించి కూడా తెలియజేయడం జరిగింది. ఈ వీడియోలో మరొక కొత్త వైద్య యోగాన్ని ఇప్పుడు మీకు తెలియజేయబోతూ ఉన్నాను. మోకాళ్ళ నొప్పులు. ఈ మోకాళ్ళ నొప్పులు అనేటువంటి సమస్యని సంధివాతం అనేటువంటి పేరుతో ఆయుర్వేద వైద్య విధానంలో పిలవడం జరుగుతూ ఉంటుంది. సర్వసాధారణంగా కీళ్లలో జిగురు పదార్థం తగ్గడం వల్ల ఎముకలు ఒకదానికోటి రాసుకొని పోవడం వల్ల ఈ మోకాళ్ళ నొప్పులు వస్తూ ఉంటాయి. అట్లే సర్వసాధారణంగా వయస్సు పైబడినటువంటి వాళ్ళలోనే ఈ యొక్క సమస్య ఎదురవుతూ ఉంటుంది. కానీ నాగరిక సమాజంలో పాశ్చాత్య సంస్కృతి ప్రభావం వల్ల కొన్ని రకాలైనటువంటి ఇతర కారణాల వల్ల కూడా చిన్న వయస్సులోనే మోకాళ్ళ నొప్పులు రావడం కద్దు. అధిక బరువు, స్థూలకాయము, తరచుగా దీర్ఘకాలం పాటు మెట్లు ఎక్కి దిగి రావడం ఇలాంటివన్నీ కూడా త్వరగా మోకాళ్ళ నొప్పులు వచ్చేందుకు కారణభూతమవుతూ ఉంటాయి. మరి ఈ మోకాళ్ళ నొప్పులు వచ్చినప్పుడు దీర్ఘకాలం పాటు విచ్చలవిడిగా వైద్య సలహా లేకుండా వివిధ రకాలైనటువంటి రసాయనాలు ఉన్నటువంటి ఆ ఆధునిక ఆంగ్లేయ కృత్రిమ రసాయన ఔషధాలు విచక్షణ రహితంగా వాడడం ఏమాత్రం శ్రేయోదాయకం కాదు. ముఖ్యంగా వైద్యుల సలహా లేనిదే ఏమాత్రం అలాంటి నొప్పిని తగ్గించేటువంటి పెయిన్ కిల్లర్స్ వాడకూడదన్నమాట. మరి క్షేమదాయకమైనటువంటి ఆ ప్రకృతిలో లభించేటువంటి ఔషధాలు మనం సద్వినియోగం చేసుకున్నట్లయితే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఆ మోకాళ్ళ నొప్పుల సమస్య నుంచి కూడా మనం బయటపడవచ్చు. మరి మోకాళ్ళ నొప్పులు సమస్య తగ్గేందుకు కడుపులోకి ఔషధాన్ని మనం తెలుసుకోబోతున్నాము. పైపూత మందుగా ఔషధాన్ని తయారు చేసుకుని వాడి లబ్ధి పొందేటువంటి విధానాన్ని కూడా తెలుసుకోబోతూ ఉన్నాం. మరి కడుపులోకి వాడేటువంటి ఔషధాన్ని ఎలా తయారు చేసుకోవాలంటే దీనికి కావాల్సినటువంటి పదార్థాలు మీరు ఒక్కొక్కటి రాసుకోండి. 5 పదార్థాలు ఉన్నాయి. అవన్నీ చెప్పిన తర్వాత తయారు చేసుకునేటువంటి విధానం కూడా సమగ్రంగా మీకు తెలియజేస్తాను. మొట్టమొదటిది చూడండి, వెల్లుల్లి. చూసారు కదా, వెల్లుల్లి. అలాగే రెండవది వావిలి ఆకుల పొడి. ఎందుకంటే ఈ వావిలి ఆకులు మనకు అన్ని చోట్ల దొరకడం కొంచెం కష్టము, సేకరించుకోవడం కష్టము, పౌడర్ తయారు చేసుకోవడం కష్టం. కాబట్టి మరి వావిలి ఆకులు ముఖ్యంగా గ్రామ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకి చాలామంది తెలిసే ఉంటుంది. కానీ మరి నగర ప్రాంతాల్లో, పట్టణ ప్రాంతాల్లో నివసించేటువంటి వారికి ఇది సేకరించుకోవడం కొంచెం కష్టం. కాబట్టి మీకందరికీ ఉపయోగార్థం ఈ పౌడర్ని చూపించడం జరుగుతుందన్నమాట. వావిలాకు పొడి. ఇది మనకి సంవత్సరం అంతా కూడా పచారి కొట్లలో, ఆయుర్వేద ఔషధ విక్రయశాలలో దొరుకుతూ ఉంటుంది. వావిలి ఆకు పొడి మొట్టమొదటిది రాసుకున్నారు కదా, వెల్లుల్లి. రెండవది వావిలి ఆకు పొడి. దీన్నే నిర్గుండి చూర్ణం అనేటువంటి పేరుతో మనకు మార్కెట్లో విక్రయిస్తూ ఉంటారు. నిర్గుండి చూర్ణం. నిర్గుండి అంటే వావిలి, దీని చూర్ణం కాబట్టి నిర్గుండి చూర్ణం అనేటువంటి పేరుతో మనకు మార్కెట్లో విక్రయిస్తుంటారు. అదేవిధంగా మూడవది ఆముదపు వేళ్ళ యొక్క చూర్ణం. ఇది కూడా మనం తెచ్చుకొని తయారు చేసుకోవడం కొంచెం కష్టంగా ఉంటుంది. కాబట్టి చాలామందికి మరి మార్కెట్లో మనకు సులభంగా దొరుకుతుంది. కాబట్టి ఆముదపు వేళ్ళ చూర్ణం ఈ రూపంలో మీకు చూపించడం జరుగుతుందన్నమాట. ఆముదపు వేళ్ళ చూర్ణం. అదేవిధంగా నాలుగవది శొంఠి. చూస్తున్నారు కదా, శొంఠి శోధిస్తుందని చెప్పేసి చెప్తూ ఉంటారు అనమాట. అల్లాన్ని ఎండించి తయారు చేసినటువంటి పదార్థం ఏదైతే ఉందో దాన్నే శొంఠి అంటారు అనమాట. ఇవన్నీ కూడా మనకి ఆయుర్వేద ఔషధ విక్రయశాలలో, పచారి కొట్టలో దొరుకుతాయి. అట్లే ఇప్పుడు చెప్పబోయేటువంటి ఈ యొక్క పదార్థం కూడా మనకి మార్కెట్లో, డిపార్ట్మెంటల్ స్టోర్స్లో, పచారి కొట్టలో దొరుకుతుంది. ఇదే సోంపు గింజలు. బాగా నిదానంగా రాసుకోండి, సోంపు గింజలు. ఇప్పుడు ఈ 5 పదార్థాలు రాసుకున్నారు కదా పేర్లు. మరి ఔషధాన్ని ఎలా తయారు చేసుకోవాలంటే ఒక 50 గ్రాములు వెల్లుల్లి రెబ్బలు తీసుకోండి. అంటే వెల్లుల్లిని తీసుకొని ఆ పైన పొట్టును తొలగించేసేసి లోపల రెబ్బలు ఉంటాయి కదా, అవి ఒక 50 గ్రాములు తీసుకోండి. అట్లే వావిలాకు పొడి 50 గ్రాములు. అట్లే మరి ఆముదపు వేళ్ళ పొడి 50 గ్రాములు, శొంఠి పొడి 50 గ్రాములు, సోంపు గింజల పొడి 50 గ్రాములు. వీటన్నిటిని కలిపేసి మళ్ళీ ఒకసారి మిక్సీలో వేసేసి బాగా కలిపేసి ఒక గాసీసాలో నిల్వ ఉంచుకొని రోజు ఒక్కసారి ఈ యొక్క ఔషధాన్ని వాడుకుంటున్నారు. వీలైతే ఉదయం పూట వాడడం మరీ మంచిది. లేనటువంటి పరిస్థితుల్లో సాయంత్రం కానీ రాత్రిపూట కానీ వాడుకుంటే సరిపోతుంది. ఎలా వాడుకోవాలంటే 200 మిల్లీలీటర్ల నీళ్ళు ఈ విధంగా తీసుకోవాలండి.
200 మిల్లీలీటర్ల నీళ్లు ఈ విధంగా తీసుకోవాలి. ఇందులో 5 గ్రాములు అంటే 1 టీ స్పూను 5 పదార్థాలు కలిపి తయారు చేసుకున్నటువంటి చూర్ణం ఉంది కదా, దాన్ని ఒక 5 గ్రాములు అందులో కలిపేసేయాలి. అంటే 1 టీ స్పూన్ కలిపేసి పొయ్యి మీద పెట్టేసి సన్న మంట మీద సగం నీళ్లు మాత్రమే మిగిలేటట్లు మరిగించాలి. అంటే 200 మిల్లీలీటర్ల నీళ్లు తీసుకున్నాం కదా, 100 మిల్లీలీటర్ల నీళ్లు మాత్రమే మిగిలేటట్లు మరిగించి దించి చల్లార్చి గోరువెచ్చగా ఉన్నప్పుడు ఇలాంటి స్వచ్ఛమైనటువంటి తేనెని 1 టీ స్పూన్ వేసేయాలి. షుగర్ వ్యాధిగ్రస్తులైతే అలాగే తాగొచ్చు. మిగతా వాళ్ళు మాత్రం 1 టీ స్పూను అంటే ఒక 5 ml తేనె కలిపేసి ఆ తేనె అంతా బాగా కలిసిపోయిన తర్వాత ఆ యొక్క ద్రవరూపమైనటువంటి ఔషధాన్ని తాగుతూ ఉండాలన్నమాట. ఈ విధంగా క్రమం తప్పకుండా రోజు ఒక్కసారి ఈ యొక్క ఔషధాన్ని వాడుకోవడం వల్ల మోకాళ్ళ నొప్పులు అనేటువంటి సమస్య నుంచి చాలా త్వరగా శీఘ్రంగా వెంటనే బయటపడేందుకు మార్గం సుగమం అవుతుంది. మరి పైపూత మందుగా ఔషధాన్ని ఎలా తయారు చేసుకొని వాడుకోవాలంటే దీనికి కావాల్సినటువంటి పదార్థాలు 2. అవేంటంటే మొట్టమొదటిది వాము, దీన్నే ఓమము అనేటువంటి పేరుతో కూడా పిలుస్తూ ఉంటారు అనమాట, వాము. రెండవది కొబ్బరి నూనె, ఇంతే, వాము కొబ్బరి నూనె. మరి ఔషధం ఎలా తయారు చేసుకోవాలంటే వాముని దోరగా వేయించేసి మిక్సీలో వేసేసి చూర్ణం చేసి పెట్టుకోండి. ఆ యొక్క వాము చూర్ణాన్ని ఉదాహరణకి ఒక 40 గ్రాములు తీసుకోండి. వాము చూర్ణం 40 గ్రాములు. అట్లే కొబ్బరి నూనె ఒక సేరు అంటే 200 మిల్లీలీటర్లు 200 గ్రాములు కొబ్బరి నూనె తీసుకోండి. ఇంత ఈ రెండే. మరి ఔషధం ఎలా తయారు చేసుకోవాలంటే కొబ్బరి నూనెలో వాము చూర్ణాన్ని బాగా కలిపేసి పొయ్యి మీద పెట్టేసి కొద్దిసేపు వేడి చేసేయండి. మరి మరిగేంత వరకు కూడా అవసరం లేదనమాట. కొద్దిసేపు వేడి చేసి ఆ వేడైన తర్వాత దించేసి చల్లారిన తర్వాత ఆ యొక్క పదార్థాన్ని వడగట్టి పెట్టుకుంటే మోకాళ్ళ నొప్పులకు సంబంధించి అద్భుతమైనటువంటి ఆయిల్ తయారైనట్లే అనమాట. ఆ విధంగా తయారు చేసుకున్నటువంటి ఈ నూనెను రోజు ఉదయం ఒకసారి సాయంత్రం ఒకసారి వీలైతే కొద్దిగా గోరువెచ్చగా చేసి ఆ మోకాలు భాగంలో లేపనం చేసి అంటే అప్లై చేసి సున్నితంగా మర్దన చేస్తూ ఉండాలి. సమస్య ఎక్కువగా ఉంటే 2 సార్లు మర్దన చేయవచ్చు. సమస్య కొద్దిగా ఉంటే ఒక్కసారి సున్నితంగా మర్దన చేస్తే సరిపోతుంది. ఈ విధంగా క్రమం తప్పకుండా రోజు ఒక్కసారి కానీ రోజు 2 సార్లు కానీ ఈ యొక్క ఔషధాన్ని ఈ పద్ధతిలో వాడుకోవడం వల్ల అతి త్వరలోనే ఈ మోకాళ్ళ నొప్పులు అనేటువంటి సమస్య నుంచి బయటపడవచ్చు. చూశారు కదా, ఈ వీడియోలో మోకాళ్ళ నొప్పులు అనేటువంటి సమస్యకి మరొక చక్కటి ఔషధాన్ని తెలుసుకున్నారు కదా. మరొక వీడియోలో మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం. ఆయుర్వేద, గిరిజన మూలిక మరియు పారంపర వైద్యం చేసే ప్రతి ఒక్కరూ మా ఛానల్ ద్వారా మీ విద్యను ప్రజలకు తెలపాలనుకుంటే మా నంబర్కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. మీ దగ్గర ఉన్న ఆయుర్వేద మరియు హెర్బల్ ప్రొడక్ట్స్లను మా ఛానల్ ద్వారా ప్రజల్లోకి తీసుకువెళ్తాం. స్క్రీన్ పై కనిపిస్తున్న నంబర్కి కాల్ చేయండి లేదా మీ వివరాలు మాకు మెయిల్ ద్వారా పంపండి. మా మెయిల్ ఐడి wahinimedia@gmail.com. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.